హాయ్ స్టూడెంట్స్, ఆల్రెడీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇవాళ 4th డే. చాలామంది క్రేజ్ మొత్తం నూజివీడికే ఉంది. దాని వెనుక చిదంబర రహస్యం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ RGUKTN, ఓకే, అంటే నూజివీడు ఇంక్డ్ MOU విత్ ఐఐటి హైదరాబాద్తో వీళ్ళు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే కౌన్సిలింగ్లో కానీ దాని తర్వాత జాబ్ ఆపర్చునిటీస్లో కానీ ఐఐటి హైదరాబాద్తో వీరు అండర్స్టాండింగ్ జరిగింది. ఓకే, సో ఇది RGUKT నూజివీడ్ అవుట్లుక్. ఇది ఎంట్రన్స్ టు యువర్ సక్సెస్. ఓకే, సో దీనికి ఇంకా కారణాలు ఉన్నాయి, చూద్దాం. ఓకే, సో ఇది క్యాంపస్ నైట్ వ్యూ. తర్వాత మన రాజిరెడ్డి గారు స్టూడెంట్స్ని ఇక్కడ చూడండి ఎంత మంచి ఐసిఈటి క్లాస్ రూమ్. ఓకే, సో అంటే ఇంటరాక్టివ్ కంప్యూటర్ టెక్నాలజీ విత్ యూజింగ్ ద కంప్యూటర్ టెక్నాలజీ ఫర్ ద బెటర్ పర్పస్. ఒక పిల్లవానికి క్లియర్గా కనిపించి ఆడియో విజువల్ అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉండేలాగా క్లాస్ రూమ్స్ అయితే తీర్చిదిద్దబడ్డాయి నూజివీడ్ క్యాంపస్లో. ఓకే, అన్ని క్యాంపస్లో ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక నూజివీడ్ క్యాంపస్ అయితే చూపిస్తున్నాను, ఎందుకంటే ఎగ్జాంపులరీ రిక్రూట్మెంట్ అయితే నూజివీడ్లో జరుగుతుంది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ కనుక చూస్తే మనము ఇది చూడండి, రేడియో ఫ్రీక్వెన్సీ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇది. సో దీంట్లో చూస్తే మీరు రేడియో ఫ్రీక్వెన్సీ ఎలా జనరేట్ అవుతుంది, మైక్రోవేవ్ అంటే ఏంటి, ఓన్లీ మనము ఇంటర్మీడియట్ స్థాయిలో ఓన్లీ వినడమే రేడియో వేవ్ అనేది. దాన్ని సింథసైజ్ ఎలా చేస్తారని ప్రాక్టికల్ అప్రోచ్తో అయితే ఇక్కడ చూపించబడుతుంది. ఓకే, సో తర్వాత నెక్స్ట్ చూస్తే మనము ఇది డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఇది ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. మనము సింథసైజ్ చేసిన వేవ్స్ని ఎలా డిజిటల్గా ప్రాసెస్ చేసి దాన్ని రిక్వైర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవడానికి తెలిపిస్తుంది. ఓకే, సో ఇవన్నిటి వల్లే 1, 2 అని చెప్పలేం, చాలా రీజన్స్ ఉన్నాయి, కాబట్టి చివరి వరకు చూడండి. ఓకే, సో ఇది కంట్రోల్ వాల్. కెమికల్ ఇంజనీరింగ్ అంటే మనం మామూలుగా ఎక్స్పెరిమెంట్స్ కానీ ప్రాక్టికల్ అప్రోచ్ లేకపోతే కెమికల్ ఇంజనీరింగ్ అనేది వేస్ట్. బుక్స్ చదివితే వచ్చేది కెమికల్ ఇంజనీరింగ్ కాదు. ఇక్కడ చూస్తే మీరు కెమికల్ ఇంజనీరింగ్లో కంట్రోల్ వాల్వ్స్ ఎలా కంట్రోల్ చేయాలి, రియాక్టెంట్స్ని ప్రోడక్ట్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా కంట్రోల్ చేయాలని క్లియర్గా మీకు ప్రాక్టికల్ అప్రోచ్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఓకే, సో తర్వాత మెకానికల్ యూనిట్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. ఓకే, సో ఒక రేట్ ఆఫ్ రియాక్షన్ని ప్రెషరు వాల్యూమ్ అలా కంట్రోల్ చేస్తూ ఎలా రేట్ ఆఫ్ రియాక్షన్ని కంట్రోల్ చేయొచ్చు అని ప్రాక్టికల్గా మెకానికల్ యూనిట్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూసి మాస్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ రియాక్షన్ ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, MME. ఓకే, మైక్రోవేవ్ స్టేషన్, ఇది వర్క్షాపు. ఇలా చాలా కరెక్ట్గా యాక్చువల్గా అప్రోచ్ ఎలా ఉండాలో అక్కడ ఉంది మనకు. చూడండి, మైక్రో ప్రాసెసర్ ఇన్ మైక్రో కంట్రోలర్ ఇన్ ECE, మెకానికల్ డిపార్ట్మెంట్, TAG వెల్డింగ్ గురించి, CNC అంటే కంప్యూటర్ ఎయిడెడ్, మనము కంట్రోల్ చేసుకోవచ్చు మన డిజైనింగ్ని. ఓకే, సో ఇది CNC లేత్. ఓకే, సో ఇది చూడండి, ఫ్లూయిడ్ మెకానిక్స్ ల్యాబ్ ఇన్ కెమికల్ డిపార్ట్మెంట్. సో ఇంత ఆపర్చునిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం వల్లే ఈ నూజివీడికి ఇంత పేరు వచ్చింది. సో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే స్లోగా ప్రతి క్యాంపస్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు ఇప్పుడు క్యాంపస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవచ్చు, స్లోగా అన్ని క్యాంపస్లలో ఇలాగే అవుతుంది. ప్లస్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరగాలని, ఒకవేళ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అనేది మనము చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, జాబ్స్ ఎలా ఉన్నాయి సార్ అని. ఓకే, సో దాన్ని కూడా ఇలాగే అథెంటికేటెడ్గా మీకు లైవ్గా చూపిస్తాను. ఓకే, ఇది చూడండి, క్రీప్ టెస్టింగ్ మెషిన్ ఇన్ MMF, XRD ల్యాబ్ ఇన్ MME మెకానికల్. ఓకే, ఇప్పుడు చూద్దాము జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి. ఓకే, సో జాబ్ ఆపర్చునిటీసే కాకుండా చూడండి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఓకే, స్పోర్ట్స్లో కూడా బెస్ట్, నేషనల్ లెవెల్ బాస్కెట్బాల్ ఛాంపియన్స్. సో ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్కి, ఒక స్టూడెంట్కి ఆల్రౌండ్ డెవలప్మెంట్కి, చదువుతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్కి కావాల్సిన సౌకర్యాలు ప్లస్ దానికి సంబంధించిన ల్యాబ్ ఫెసిలిటీసు, దానికి సంబంధించిన క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయబడుతున్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, వాళ్ళ ఇంటెలిజెన్స్ తెలుసుకోవడానికి ఇన్నోవేటివ్గా ఆలోచించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన ప్రాజెక్ట్స్ చూడండి, 257 టోటల్ ప్రాజెక్ట్స్ అయితే తయారు చేశారు. ఓకే, సో ఇది చూడండి నెక్స్ట్. సో ఇది అక్కడ నూజివీడ్లో జరుగుతున్న. ఓకే,
సో ఇలా ఓన్లీ క్లాస్ రూమ్ టీచింగే కాకుండా బయట జాబ్ ఆపర్చునిటీస్ కోసం కంపెనీస్తో కానీ మంచి ఇన్స్టిట్యూట్స్తో కానీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా సైన్ చేయబడుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, సెలెక్ట్ అయిన పిల్లలతో, ఇన్ఫోసిస్లో జాయిన్ అయిన పిల్లలతో ఒక సక్సెస్ మీట్ జరిగింది, దాని ఫొటోస్ ఇవి. ఓకే, సో ఇది సేమ్ సక్సెస్ రాజస్థాన్ వెళ్ళి అక్కడ సీట్ కొట్టిన పిల్లలకి. ఓకే, ఇలాంటి కొన్ని ఫొటోస్ అయితే మీరు చూడొచ్చు. ఇది చూడండి, ఆర్జీయూకేటీ వాళ్ళకు బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది అండ్ సెకండ్ ప్రైజ్ ర్యాలీ కార్డ్లో కూడా. ఓకే, ఎస్జిఎఫ్ఐ నేషనల్స్తో. ఓకే, సో ఇది ఇప్పుడు మనం జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇది ఒక జస్ట్ జనరల్ వ్యూ ఇయర్ టు ఇయర్. 2013-14లో 24.8% ప్లేస్మెంట్స్ అయ్యాయి. తర్వాత గ్రోత్ అయింది చూడండి, 45.77, తర్వాత 60.37, తర్వాత 50 పాయింట్, తర్వాత 58. ఓకే, సో ప్లస్ 2018లో 2019 అంటే ఈ లాస్ట్ ఇయర్ రిక్రూట్మెంట్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ వాళ్ళకు రావాల్సి ఉంది. అప్పటి ప్రకారం 34.6% అయితే జాబ్ ఆపర్చునిటీస్ ప్లేస్మెంట్ రికార్డు. ఓకే, సో అలాగే లాంగ్ టర్మ్ ఇంటర్న్స్ కూడా చాలా బాగున్నాయి. 62.5%, 78.35%, 2018లో 18.37 అండ్ 2019లో మాత్రం 35%. ఇంకా ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే ఆన్ అన్ యావరేజ్ 2052 ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ విత్ యావరేజ్ ప్యాకేజ్ ఆఫ్ 3.35 LPA. ఇది యావరేజ్ ప్యాకేజ్. ఓకే, సో యావరేజ్ ప్యాకేజే 3.35 2013 నుంచి 2018 వరకు. టోటల్ 100+ కంపెనీస్ అక్రాస్ ద ఇండియా participated up to 2018. So consistently third time overall performance crossed around 50% plus. ఓకే, సో అంతేకాకుండా గేట్ ఎగ్జామ్లో కూడా మంచి ర్యాంకు, 4th ర్యాంకు, 7th ర్యాంకు, 8th ర్యాంకు, సో ఇలాంటి మంచి ర్యాంక్స్ కూడా మన నూజివీడు క్యాంపస్ నుంచి అయితే వచ్చాయి. సో ఈ రివ్యూ నచ్చితే మీకు మిగతా క్యాంపస్ గురించి కూడా రివ్యూస్ చేస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు పీయూసీలో జాయిన్ అయిన తర్వాత మీకు కోర్సెస్ కావాలంటే కూడా విజ్కెమ్ తరఫున కోర్సెస్ ఆఫర్ అవుతాయి. సో దానికి మీరు కంటిన్యూస్గా టచ్లో అయితే ఉండండి. ఓకే, ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ వీడియో డీటెయిల్స్, దాంతో టెస్ట్ తాలూకా ఆన్లైన్ టెస్ట్ మీరు అటెండ్ కావాలంటే ఎలా అటెండ్ కావాలి, దానికి లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. టైం బౌండ్ టెస్ట్, ఆటోమేటిక్గా 30 minutesలో మీకు క్వశ్చన్ పేపర్ డిస్ప్లే అవుతుంది. తర్వాత 30 minutes తర్వాత క్వశ్చన్ పేపర్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత మీ మెయిల్కి మీ మొత్తం ఓవరాల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అయితే వస్తుంది. ఒకసారి మీరు అటామిక్ స్ట్రక్చర్ చదువుకోండి, దాని తర్వాత ఎగ్జామ్ అటెండ్ అయితే కండి. దానివల్ల మీరు పీయూసీ కోర్స్తో పాటు ఐఐటి లాంటి ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు ప్రిపరేషన్. థ్యాంక్ యూ. లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. See here, if you press Vizchem YouTube channel on the search button, then you will get a channel like this. Then you can go to the playlist. Okay, so here you will get chapter wise videos are there. Okay, DPP series. This DPP series is to cross check whether your preparation is up to the mark or not. This is a PYQ series. Okay, previous year question series. And see, this is what you have to start with, one shot catalyzer crash course. So almost 22 chapters are covered, so some more are covered. I will try to cover that also by the time you appear your examination. Okay, so go through the one shot catalyzer series, then you will go to the previous year question of that particular chapter, and while particular chapter you are revising, then you will understand which topic you are having difficulty. Suppose if you have problem in some isomerism, so go through the isomerism you have problem in tautomerism. Okay, or any questions you want geometrical isomerism, like that topic videos you can go through, so that topic will be very high. Okay,
that topic also will be strong. Then you will go through the DPP series. Okay, so if you wanted to appear for the board exams also, alternatively prepare for that, we have started board exam series also. I think all of you will go through the VGChem YouTube channel daily, half an hour to 1 hour, so that it should be a part of your success. Okay, so let's continue to our application format.